ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్లో ఏం వెరైటీ రాజు గారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను, గోబీ పకోడీ. గోబీ పకోడీ, ఎస్, మంచి టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అవును. సో ఈ సీజనల్ గా చాలా బాగుంటుంది. ఓకే, సో కొంచెం క్రంచీగా కాస్త జ్యూసీగా గోబీకి నేచురల్ ఇది ఉంటుంది కదా, సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, మరి గోబీ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మిక్సింగ్ చేసుకునే కంటే ముందుగా మనం ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టుకోవాలి కదా. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదే ఆయిల్ వాడుతున్నామండి మనం. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇది మనకు వేడైనంత లోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. సో ఒక మిక్సింగ్ బౌల్లో గోబీ రఫ్గా తురిమేసి పెట్టేసుకున్నామండి. దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా అంటే కరకరలాడడానికి బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా వాటర్ ఇస్తారా? సో పకోడీ పిండిలో కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలండి. సో మీరు మిక్స్ చేసేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, సో ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. సో యూజువల్గా గోబీ పకోడీ అనగానే అందరు కొంచెం అట్లా శనగపిండిలో ముంచి అలా వేసుకుంటారు కదా. కొంచెం ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు గోబీ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. మనకి కరకరలాడుతూ ఎక్కువగా వస్తుంది. సో అది కరకరలాడుతూ రావాలంటే అది మొత్తంగా మనకు ఏమి లేకుండా అది మొత్తంగా ఫ్రై అయిపోతుంది. అది అవును, ఉట్టి గోబీ వేస్తే అది మళ్ళీ ఏదో డిఫరెంట్ అయిపోతుంది. డిఫరెంట్ గా అయిపోతుంది. ఇప్పుడు మనం శనగపిండిలో ముంచినా కూడా కొంచెం అంత క్రంచీగా రాదండి, లోపల మెత్తగానే ఉంటుంది, పూతపిండి ఉంటుంది కాబట్టి. అవును, సో ఇలా అయితే మనకి ఆ పకోడీ టెక్స్చర్ వస్తుంది. ఆ కరకరలాడుతూ తినేటప్పుడు ఆ గోబీ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. ఓకే, కొంచెం స్లో ఫైర్ లో చేసేసుకుంటే మనకి పకోడీ రెడీ అవుతుంది. సో కాసేపటి దాకా మనం కలుపుకుండా ఉంటే అది కొంచెం సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం మిక్స్ చేయొచ్చు. సో అప్పుడు అన్ని వైపులో బాగా వేగుతుంది. సో పైకి వచ్చినాయి అన్ని కూడా మనకు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. స్లో ఫైర్ లో చేస్తే ఏంటంటే కొంచెం లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. ఎస్, ఓకే, కాసేపు అలా ఇంకా వదిలేసేద్దామండి. సో ఈలోగా కారం చేస్తాను, ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో దేంతో? టొమాటో ఒక ఫ్లవర్ షేప్ లో పెడుతున్నాను. చిన్న సైజ్ తీసుకున్నాను. ఎనిమిది అండి.
ఈ సీడ్ అంతా తీసేస్తున్నాం. ఓకే. సో ఈ టొమాటో కూడా కొంచెం మనకు మీడియంగా ఉంటే బాగుంటుంది, మరీ పండింది కాకుండా మరీ పచ్చిది కాకుండా. ఓకే ఓకే. కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. బేసిక్గా కార్వింగ్స్ మనకి ఇది బెస్ట్ కదా. హైబ్రిడ్ టమాటో చాలా బెస్ట్. క్యారెట్ వచ్చేసి మధ్యలో ఒక సర్కిల్లా పెడుతున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా. సో వాటి మధ్యలో కొంచెం వేరియేషన్, కలర్ వేరియేషన్ తెలియడానికి క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి అరేంజ్ చేసుకోవడం అంటే మనకి ఈజీగానే, కొత్తగా ట్రై చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది. టోటల్గా మనం అరేంజ్ చేసుకునే దాని మీద, ఆ కలర్ కాంబినేషన్ మనం తీసుకునే వెజిటేబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి తీసేద్దామా రాజు? రెడీ అయిపోయాయండి ఇప్పుడు. వావ్, చాలా బాగుంది రాజు గారు ఫ్లవర్. థ్యాంక్ యూ. బాగా వేస్తే మనం ఇలా తీస్తున్నప్పుడే ఆ సౌండ్ వస్తుంది, కొంచెం గలగల గలగల అనే సౌండ్ వస్తుంది. సో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అది పకోడీ ఎలా ఉంది అనేది. సో అలాగే ఫ్రీడమ్ ఆయిల్తో చేసాం కాబట్టి సో ఫుల్ టోటల్గా మనకు డ్రైగా కనిపిస్తుంది ఇది. సో ఏమాత్రం ఆయిల్ పీల్చుకోలేదు. చాలా తక్కువ నూనెతో ఇలాంటి వంటలు చేసేసుకో. సో ఈ ప్లేట్ టోటల్ గా చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. ఓకే అండి, మరి చూసారు కదా పకోడీ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు గోబీ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పకోడీ రెడీ. ఓకే, మరి గోబీ పకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. నవ్వులుతుంటే ఆ గోబీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆ పైన ఉన్న ఆ గోబీ ఆ లేయర్ అంతా కూడా మంచి క్రంచీగా వస్తుంది. ఆ బియ్యపిండి కూడా కొంచెం యాడ్ చేసాం కదండి, సో ఆ కరకరలాడుతూ బాగుంది. గోబీ ఫ్లేవర్ ఎక్కువ బాగా తెలుస్తుంది మనకి. గోబీలో కూడా కొంచెం వాటర్ అది ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇది ఓవర్ క్రిస్పీగా అయిపోలే, అప్పుడప్పుడు మనం పకోడీ గట్టిగా అయిపోయినట్టు వస్తుంది కదా. అవునండి, అలా కాకుండా ఇదేంటంటే గుల్లగా వచ్చినట్టు ఉంది. సో అంటే పకోడీలో కూడా చాలా ఏంటంటే చాలా మంది కలిపేసి ఒకేసారి పెట్టేసుకొని ఒక్కొక్కసారి అలా వేస్తూ ఉంటారు. బట్ మనం ఒక వాయి వేసేటప్పుడు అప్పుడే కొంచెం మిక్స్ చేసేసుకుని వేసుకుంటే ఎందుకంటే వాటర్ అనేది అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఆ చిన్న టెక్నిక్, ఫస్ట్ వేసేది బాగా వస్తుంది, ఆ తర్వాత వేసేది కొంచెం మెత్తగా వస్తుంది. ఎందుకంటే ఉప్పు కారం తగిలిన తర్వాత ఆ వెజిటబుల్ కానీ మనం తీసుకునే దాంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ క్వాంటిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది అక్కడ. సో మెయిన్ రీజన్ అది. సో వాయికి మనం కలుపుకుంటూ ఉంటే ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటేలా ఉంది, సేమ్ ఒకేలా వస్తుంది టెక్స్చర్ కూడా. ఓకే, నైస్, బాగున్నాయి రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి పకోడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి జుట్టు పొడిబారిపోయినట్లుగా ఉంటుంది, జుట్టు చివర్లంతా కూడా చిట్లిపోతూ ఉంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె, ఆముదం రెండు కలుపుకొని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి.